Leave any other ideas alone. Then success will come. This soldier who spends maximum in the training is the one bleeds minimum in the war. The practice makes the man perfect. Be practice. Every person can become a skilled person in their life if you spend 10,000 continuous hours of practice and preparation, proper planning, then we'll get the success. So please remember all those things, then definitely success come and kiss your feet. Thank you, sir. Thank you giving this kind of opportunity. Thank you so much, sir. So I am excellent in a public speaking training, in a communication skill training, entrepreneurship skill training. So I can provide this such a kind of training skills. If you have any training session from my side, then I can provide the training session. My contact number is 9492 504 954. This is IVN Swami. I am signing out. Thank you, sir. Good afternoon, everybody. I want loudest response, in which you have given entire history of your lifetime. ఇప్పుడు వరకు మీ లైఫ్ టైంలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి అంటే ఒక్కరు కూడా రిప్లై చేయని వారు ఇప్పుడు వరకు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి అంటే ఈ జీవితంలో లాస్ట్ ఆపర్చునిటీ అనుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. దట్స్ ఐ వాంట్. Myself, I'm Viresh Babu. I'm studying in Mallareddy Institute of Technology and second year in civil branch. My first achievement is I gifted a saree to my mother with my own income. And second achievement is I gifted a mobile to my father with my own income. The third achievement is, now I'm talking in front of you all. The third achievement is, and I'm born in Gadwal in Marna district in Telangana. I'm studied 10th class in Abraham Memorial High School in 83%, and then I'm joined in Inter Narayana Madhuraguda College with 92%, and presently I'm studying Mallareddy Institute of Technology second year civil branch. My BTech first year percentage is 72, and BTech 2-1% is 75. I want to become, before completion of my BTech, I want to become an entrepreneur. మా కాలేజీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ జాబ్ కావాలని చూస్తున్నారో అప్పుడే నేను జాబ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అండ్ 2022 కల్లా నేను బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను. అండ్ దట్ ఆఫ్టర్ తర్వాత నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నేను ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలనుకుంటున్నాను. బికాస్ డ్రీమ్స్ అనేది ఎవ్వరు కూడా చిన్నగా ఉండకూడదు. కళలు కనాలి, అవైతే నీవు నిద్రపోకుండా చేయకూడదు. అలాంటి కళలు కనాలి. వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ and the head is held high, where the knowledge is free, where the clear stream of knowledge has not broken up into fragments of domestic walls. ఇటు నుంచి అటు వెళ్ళారు సినిమా హీరోలంతా, దిగి నుంచి దిగి రాలేదు మనతార గణమంతా, మీలోనూ ఉండుంటారు కాబోయే గనులంతా, పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా. Every single individual has his own talent. ప్రతి ఒక్కరు జీవితంలో పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ బయటికి తీసుకురండి, పక్కా ఉంటుంది. అండ్ నేను ట్రైనింగ్ ఏదైతే ఇవ్వాలనుకుంటారో మా క్లాస్లో 60 మెంబర్స్ ఉంటే ఏ టాపిక్ ఇచ్చినా అనర్గళంగా అర్ధగంట కాదు, గంట కాదు, 2 గంటలు కాదు, ఎన్ని గంటలైనా మాట్లాడే సత్తా నాకుందని నా స్ట్రెంత్ అని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ 9154994883. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా ఉపాధ్యాయులకు, జీవిత పాఠాలు నేర్పుతున్నటువంటి మా గురుగారు గంప నాగేశ్వరరావు సార్ గారికి అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను సార్. నా పేరు రాము, నేను శంషాబాద్లో ఉంటానండి. ఒక చిన్న పద్యం చెప్తాను. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండి శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఆత్మశుద్ధి లేకుండా ఎటువంటి ఆచారాలు చేసినా కూడా అది వ్యర్థమే. అలాగే మనం వండుకున్నటువంటి పాత్రలు శుద్ధి లేకుండా వండుకోవడం కూడా వేస్టే. అలాగే మన
శివ పూజ చేసేటప్పుడు మన మైండ్ ఎక్కడ ఉండి చేస్తే కూడా అది కూడా వ్యర్థమేనండి. సో ఏది చేసినా కూడా మనసు పెట్టి చేయాలి, ఆచరించి చూపించాలి. అండ్ ఇంకోటి ఒక చిన్న మోరల్ స్టోరీ ఏంటంటే, ఒక అడవిలో సింహము నక్క రెండు ఉంటారండి. సో వాళ్ళిద్దరూ సింహం డైలీ వేటకి వెళ్తుంటుంది, దాని వెంబడి నక్క బావ కూడా వెళ్తుంటుంది. నక్క సింహం తిన్నంట తిని దాన్ని నక్కకి ఇస్తుంది. అట్లానే కొన్ని రోజులు అయిపోయాక సింహానికి ఒక రోజు జ్వరం వస్తుంది. అయితే సింహం నక్కకి చెప్తుంది, నక్క నాకు ఇవాళ బాగాలేదు, నువ్వే వేటకి వెళ్ళి ఏమైనా ఆహారం తీసుకురామని చెప్తుంది. అయితే అందరికీ తెలుసు నక్క బావ ఎటువంటాడో. సో అది అందరినీ చూస్ చేసుకుంటుంది, అందరి దగ్గర వెళ్ళి చూస్తుంది. కానీ గాడిదని ఎంచుకుంటుంది. గాడిద దగ్గరికి వెళ్ళి గాడిద బావ సింహం పిలుస్తుంది, అది ఒకసారి రండి అనంటే గాడిద వస్తుంది. గాడిద సింహం దగ్గరికి వచ్చినాక దాన్ని చంపేసి తింటారు. అయితే తినే ముందు సింహంకి దాహం అయ్యి నక్కకు చెప్తుంది, నక్క కొద్దిగా నీ దాహం అవుతుంది, వచ్చే వరకు చూస్తున్నట్టే సరే అనేసి నక్క చెప్తుంది. అయితే నీళ్ళు తాగి వచ్చేసరికి నక్క డాంకీ బ్రెయిన్ తినేస్తుంది. అయితే సింహం వచ్చి అడుగుతుంది, బ్రెయిన్ ఎక్కడ పోయింది అంటే సింహం చెప్తుంది, దానికి బ్రెయిన్ ఉంటే ఇంతవరకు ఎందుకు వస్తుంటుంది, రాదు కదా అని చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఈ మోరల్ స్టోరీ ఎందుకు చెప్పానంటే, మొన్న 10th క్లాస్ అబ్బాయి ఒక అతను వాళ్ళ డ్రైవరు ఉండి కూడా అతన్ని కిడ్నాప్ చేశారండి. సో అతను ఎంత దారుణంగా చంపారో అందరికీ తెలుసు. సో ఎవరు కూడా కళ్ళబొల్లు మాటలకి నమ్మి మోసపోదని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైనటువంటి గంప సార్ గారికి మరియు భారతదేశాన్ని ఉన్నత స్థానాల్లో తీసుకెళ్తామన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ విచ్చేసినటువంటి మా ట్రైనర్స్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను కుమార్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చదువుతున్నాను. ఫ్రెండ్స్, నేను 9th క్లాస్ ఉన్నప్పుడు లీడ్ ఇండియా 2020 ప్రోగ్రామ్కు అటెండ్ అయ్యాను. అప్పటి నుంచి నేను జీవితంలో ఏదైనా సాధించాలి, అది సాధించి ఈ సమాజానికి నేను సాధించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు నేను ఫ్యూచర్లో ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి దాని ద్వారా ఉన్నతమైనటువంటి విద్యార్థులను ఈ దేశానికి అందించాలనే ఒక గొప్ప ఉద్దేశం నాకుంది. మరియు ఫ్రెండ్స్, నాకు ఫ్యూచర్లో మాట్లాడదలుచుకుంటే యూత్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ యూత్ చూసినట్టయితే పొద్దున్న నిద్రలేచి శుభమాంటూ పేపర్ చూస్తే ఇలాంటి న్యూస్ వినిపిస్తున్నాయి. డిగ్రీ విద్యార్థులు చైన్లు దొంగలించడం, యూత్ రన్నింగ్ ప్రాస్టిట్యూషన్ బిజినెసెస్, ఇలాంటి యూత్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే యూత్లో అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. అందుకనే మనం అందరం ఏం చేస్తున్నాం, ఈ యూత్ను చేంజ్ చేయాలి. యూత్ను చేంజ్ చేయాలంటే మనం చేంజ్ కావాలి. ఫ్రెండ్స్, చేంజ్ అనేది ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడదు, అది మన హృదయంలో జన్మించాలి. ఒక చిన్న మొక్కలా జన్మించి ఒక పెద్ద వృక్షంలా ఎదగాలి. ఆ పెద్ద వృక్షంలా ఎదిగి అది ఈ సొసైటీకి ఫలాలు అందించాలి. ఆ చిన్న మొక్క జన్మించాలంటే దానికి విత్తనం మనమే నాటుకోవాలి. ఈ సొసైటీలో స్వార్థం అనేది పెరిగిపోతుంది. ఆ స్వార్థానికి సమాధి కట్టండి, మంచికి గుడి కట్టండి, మంచిని పాటించే వాళ్ళని దేవునిలా పూజించండి. ఆ దేవుళ్ళు మీరే ఎందుకు కాకూడదు ఒక్కసారి ఆలోచించండి. మై ఫోన్ నెంబర్ ఈజ్ 9618928766. థ్యాంక్ యూ సార్. Hi friends, this is Suresh. I come from Warangal. I have been pursuing PhD in chemistry for 4 years. So, వినదగను ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగను కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. అంటే ఎవ్వరు ఏది చెప్పినా ఫస్ట్ వినాలి. విన్న తర్వాత దానిలో ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉంది అని అనలైజ్ చేసిన తర్వాతనే మనం ఒక డిసిషన్కి రావాల్సి ఉంటుంది. సో ఒకరోజు ఒక తండ్రి కొడుకు ఇద్దరు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు. కొడుకు కిటికీ పక్కన కూర్చున్నాడు. సో హీఈస్ బిహేవింగ్ లైక్ చైల్డిష్. సో సడన్గా కొడుకు ఏమంటున్నాడంటే, డాడీ అటు చూడండి, ఆ క్లౌడ్స్ అన్ని పాస్ అయిపోతున్నాయి అని అంటున్నాడు. సో ద గ్రాసెస్ అండ్ ఫీల్డ్స్ అన్ని పాస్ అయిపోతున్నాయి, మన వెనకాల వెళ్ళిపోతున్నాయి అని అంటాడు. అప్పుడు అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చూసి నవ్వుతారు అన్నట్టు అతని చేష్టలను చూసి. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అదే అబ్బాయి, నాన్న అటు చూడండి ఒకసారి, అటు
క్లౌడ్స్ మనతోటే వస్తున్నాయని చెప్తాడు. సో దానికి కూడా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ నవ్వి వాళ్ళ తండ్రితోటి ఒక విషయం చెప్తారు, అతను ఎక్కడన్నా డాక్టర్ దగ్గర చూపించవచ్చు కదా, అలా చైల్డిష్గా బిహేవియర్ చేస్తున్నారని అంటాడు. అప్పుడు ఆ తండ్రి ఏమని రిప్లై ఇస్తాడంటే, మేము ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాము, ఇతను చిన్నప్పటి నుంచి వెళ్ళి గుడ్డివాడు, ఇప్పుడే కళ్ళు రావడం వలన అతను ఈ విధంగా బిహేవియర్ చేస్తున్నాడు అన్నతోటే అప్పుడు కపుల్ అనేవారు కొంచెం ఏడవడం జరుగుతుంది. వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే. సో moral of this story is, do not judge the person by simply seeing him. So that is the moral of that story. And karmanye vadikaraste ma phaleshu kadachana ma karma phala hetur burmete satsanga vakarmani. కర్మలు చేయడం మాత్రమే మన చేతిలో ఉంది, కానీ వాటి ఫలితం అనేది మన చేతిలో లేదు. ఎప్పుడు కానీ మన కాన్సన్ట్రేషన్ అంతా మనం చేసే పనిపై ఉండాలి కానీ ఫలితంపై ఉండకూడదని దీని అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. This is Chandrasekhar from Shamshabad. I'm pursuing LLB, third year. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు వాడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే తల్లిదండ్రుల యందు దయ లేకుండా కరుణ లేకుండా ఇలాంటి పుత్రుడు పుట్టినా కానీ అతని వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే పుట్టలోని చెదులు పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి, దానివల్ల సమాజానికి కానీ దేనికి ఉపయోగం ఉండదు. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రుల మీద దయ కరుణతో పాటు వాళ్ళని ఎంతో రెస్పెక్ట్గా చూస్తూ ఉండాలి. ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్తాను. ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు, వెళ్తున్నప్పుడు సడన్గా చూసేసరికి ఒక ఏనుగును ఒక చిన్న తాడుతో కట్టేసి ఉంటుందన్నమాట. అతను చూసి షాక్ అవుతాడనమాట, ఏంటి ఇంత పెద్ద వేణుగో చిన్న తాడుతో కట్టేసింది అని చెప్పేసి. అదే పక్కనే ఉన్న ట్రైనర్ని అడుగుతాడు, ఏంటి ఇలా చిన్న తాడుతో కట్టేయడం జరిగింది, ఎందుకు ఇలా అని చెప్పేసి అడిగితే అతను చెప్తాడు, ఇది చిన్నగా ఉన్నప్పుడు దీనితోటే కట్టేసాము, అది అదే ఫిక్స్ అయిపోయింది మైండ్ సెట్లో, దాన్ని తెంపుకోలేను అనేది ఫిక్స్ అయిపోయింది మైండ్లో, దానివల్ల అది ఏం చేయలేకపోయింది, అదే పెద్దగైనా కొద్దికి అదే తాడు దాంతోనే ఉండిపోవడం జరిగింది అని చెప్పేసి అంటాడు. దానివల్ల ఏమైందంటే దాని మెంటల్గా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట, ఈ తాడును నేను తెంచుకోలేను అనేది. అలాగే మనం ప్రతి ఒక్కరము చిన్నగా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి చిన్న చిన్న వాటిలో ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎదుర్కోవాల్సిన సమస్యలను ఎదుర్కోనన్నప్పుడు వాటిలో జరిగినటువంటి ఫెయిల్యూర్ కావడం వల్ల మనం మళ్ళీ ప్రయత్నం చేయము, మనం ఏం ఒక విషయాన్ని ఫిక్స్ చేసుకొని ఉండిపోతాం అనమాట. అలాగే ఫిక్స్ చేయడం వల్ల మనము ఎదగలేక దాన్ని అందరినీ ఫిక్స్ చేసుకుంటాం. అలా కాకుండా మనము ముందుకు చూసుకుంటూ మళ్ళీ ప్రయత్నం చేస్తూ థౌజండ్స్ ఆఫ్ ట్రై చేస్తుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళిపోగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్, నేను అలంపూర్ నుంచి వచ్చాను, మహబూబ్నగర్ డిస్టిక్. నేను BSc అగ్రికల్చర్ కంప్లీట్ చేశాను. నా బేసిక్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క థింకింగ్ ఎలా ఉండాలి అంటే అలా ఎలా ఆలోచించాలి, ఎలా చదువుకోవాలని ప్రతి ఒక్కరికి బేసిక్స్ నేర్చుకోవాలని నా ఆశ. నేను ఇక్కడికి రావడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే గంప సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాట్లాడనే ఇష్టం ఉంటుంది, కానీ ఎవరు ఎక్స్ప్రెస్ చేయరు. నేను వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తున్నానంటే ఫస్ట్ మోటివేటర్ వచ్చేసి గంప సరే. అందువల్ల సార్కి ఫస్ట్ నేను కృతజ్ఞత చెప్తున్నాను ఈ సభాముఖంగా. దాని తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే ప్రతి చిన్నదానికి డిప్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుంటూ ఉంటుంటారు. కానీ ఏ ఒక్కదాంతో లైఫ్ ఎండ్ కాదు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. అలా అనుకొని ప్రతి దానికి ఎండ్ చేసుకోకుండా ఆల్టర్నేటివ్గా సక్సెస్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి చిన్నదానికి డిప్రెస్ కాకుండా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ట్రైనింగ్ సైకిల్లో నీడ్స్ ఆఫ్టర్ నీడ్స్ సెకండ్ వన్ IO, instructional objective, learning objective. After IO, learning principle, you need to learn. Then next, training techniques. And what are the techniques? Lecture, presentation, interactive, bus group,
syndicate discussion, role play, brainstorming. These are all techniques you can use in training. What is next? Audio visual you need to use if you can use. You see, you can just show a paper and you can present something. ఒక చిన్న పేపర్ మాకు చూపించి కూడా దాని నుంచి నేర్పచ్చు, చైర్తో కూడా. ఆడియన్స్, దిస్ ఆల్ ఆర్ ట్రైనింగ్ ఎయిడ్స్ యూ కెన్ యూజ్. వాట్ ఇస్ నెక్స్ట్? Now you design, you people sat different places and you designed a program which we took a lot of time. Since 8 weeks what we are doing. Right. Then what happened? That is called next presentation. This is called presentation. Presentation అయిపోయిన తర్వాత వదిలిపెట్టాలా? వదిలిపెట్టదు. ఎవాల్యుయేషన్. ఏం తప్పులు చేశామో నేర్చుకోవాలి. ఏం తప్పులు చేశామో నేర్చుకోకుంటే మనం చేసిందే రైట్ అనుకుంటాం. ఎవాల్యుయేషన్ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ స్టార్టింగ్. దిస్ ఈజ్ ఎ సైకిల్. సైకిల్ ఉన్న వాళ్ళే, ఇలా ఉన్న వాళ్ళే నేర్చుకుంటారు. అన్నీ వచ్చిన అన్న వాళ్ళు ఏమీ రాదన్నట్టు. సో డియర్ ఫ్రెండ్స్, నౌ యూ డెవలప్ ది స్కిల్స్ అండ్ ఐ విల్ SMS యూ ఫర్ ది నెక్స్ట్ క్లాస్. ఎప్పుడుందో మీకు మళ్ళీ పంపిస్తాను. నౌ జయదేవరావు గారు మాట్లాడతారు. అబ్జర్వ్ చేయండి ఎలా అద్భుతంగా మాట్లాడతారో. దాని తర్వాత పట్టాపురం గారు సార్ మాట్లాడతారు. దాని తర్వాత ఈ ఈవినింగ్ మీ లెర్నింగ్స్ అన్ని మళ్ళీ నాకు వాట్ ఎవర్ లెర్న్ టుడే మన వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. దెన్ అగైన్ ఐ విల్ బి మీతో పాటు ఉంటాను, మీతో పాటు నేర్పిస్తుంటాను. ఓకేనా? రైట్. హౌ మెనీ ఆర్ మిస్డ్? మిస్ ఎంతమంది మిస్డ్? నో ప్రాబ్లం. కంగ్రాచులేషన్స్. ఎవరైతే లేట్ చేశారో దే రియల్లీ సఫర్డా ఎంజాయ్డా? ఎందుకంటే యూ గాట్ మోర్ ఆడియన్స్. ఓకే, మార్నింగ్ 10 మందే ఉన్నారు, మళ్ళీ పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఎంజాయ్డ్. డోంట్ వరీ. నౌ ఐ హ్యాండ్ ఓవర్ ది ఫ్లోర్ టు సాయిబాబా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. ఇక్కడ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, ఇంతమంది వెన్యూ ఇచ్చారు, భోజనం పెట్టారు, అన్ని రకాలుగా ఆనందంగా ఉంది. సో ఇదే రకంగా మేము రెగ్యులర్గా మా వాళ్ళు వస్తారు. ఇక మీ అందరి ఆడియన్స్కి ఏంటంటే ఏం జరుగుతుందండి, ఇక్కడ ఇలా మాట్లాడే వాళ్ళను 500 మందిని తయారు చేయడానికి పూనుకున్నాను నేను. ఐ వాంట్ టు క్రియేట్ 500 ట్రైనర్స్. ఇదేమైందంటే డిమాండ్ వర్సెస్ సప్లై లాగా కొంతమంది మాట్లాడుతూ ఇది డామినేట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి యూత్ కనుక పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకొని, ట్రైనింగ్ స్కిల్స్ నేర్చుకుంటే ఎలా మార్చొచ్చో దానికోసమో డిఫరెంట్ ప్లేస్లో ఇటువంటి యూత్ను తయారు చేస్తున్నాము. దానికోసం వి ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరినీ అడాప్ట్ చేసుకొని డిఫరెంట్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఈ పిల్లలు చెప్తారు. ఎందుకంటే పూర్ పీపుల్ ఆర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, వెరీ పూర్ పీపుల్. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏవైతే సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయో, ఏవైతే రిచ్ పీపుల్ నేర్చుకుంటున్నారో వీళ్ళు వెళ్ళి ఆ పూర్ పీపుల్ను రిచ్ కావడానికి వీళ్ళు నేర్పిస్తారు. అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీళ్ళు పోయి నేర్పిస్తూ ఉంటారు. దిస్ అవర్ మిషన్. ఇలాగ చేస్తున్నాం. మీ అందరు బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శివ. సభాముఖంగా గంప నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతోమంది తలరాతలు మార్చిన గంప నాగేశ్వరరావు గారికి ఒక వ్రాత పెన్ను. సో ఫ్రెండ్స్, నౌ ఈ ఆలయంలో ఇంత మంచి కార్యక్రమం అంటే ట్రైనర్స్ను తయారు చేయటం. చాలామందికి ఏం స్వార్థం ఉంటుందంటే నాలాంటి వాడు ఇంకోటి ఉండకూడదు. కూర్చోండి, అందరు కూర్చోండి. నాలాంటి వాడు ఇంకోటి ఉండకూడదు, నాకున్నటువంటి బట్టలు ఇంకోటి ఉండకూడదు, నాకున్నటువంటి సొమ్ములు అట్లా అంటుంది. కానీ గంపనాగేశ్వర ప్రకృతి నాలాంటి వాళ్ళని తయారు చేయాలి, ఇంకా అంతకన్నా మించిన వాళ్ళని తయారు చేయాలి సమాజానికి అనే ఉద్దేశంతో ఒక 500 మెంబర్స్ నేను టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అది నెక్స్ట్ ఇయర్ కల్లా నేను అనుకోవటం 5000 మంది అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఏమి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వక్కర్ లేకుండానే ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు మాట్లాడుతుంటే, ఎక్కడ నేర్చుకున్నావు బాబు ఇంత మంచిగా మాట్లాడుతూ, ఇంత మొదలు హలో అంటే హలో అని కాదు అంటే గంపనాగేశ్వర గారు ట్రైనర్స్ తయారు చేస్తున్నారండి అని అంటే వారికి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి చాలామంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మనం పిలవకుండానే వచ్చి నేర్చుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నేను ఉదయమే చెప్పాను, వన్ నీడ్ నాట్ బి ఏ ప్రొఫెషనల్ స్పీకర్. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు, అకృత్యాలకు వాళ్ళు తమ హస్తాన్ని పైకి లేపి నేను దీనికి ఎదురు తిరుగుతున్నాను, ఐ వాంట్ టు కండెమ్ దిస్ అని చెప్పగలిగితే చాలు, దేశం బాగుపడుతుంది. అలా చెప్పాలంటే మొదలు ఆత్మస్థైర్యం కావాలి, బాడీ లాంగ్వేజ్ కావాలి, వాయిస్ కావాలి, ఆత్మస్థైర్యం కావాలి. ఇవన్నీ నేర్పించేటటువంటి ఇంపాక్ట్ అనుకోండి, VM పవర్ అనుకోండి. ఇటువంటి ఆలయంలో మనం ఇందాక మాట్లాడుకున్నాం, భోజనం పెడితే మళ్ళీ ఈవినింగ్ ఆకలిస్తుంది, బట్టలు ఇస్తే 3 నెలలు చినిపోతాయి. కానీ ఒక వ్యక్తికి ఆత్మస్థైర్యం నేర్పించి తనకు తానుగా సొంతంగా బతకడానికి ఏర్పడేటటువంటి శక్తి సామర్థ్యం చేసేటటువంటి ఇంపాక్ట్ కానీ, VM పవర్ కానీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మొదటి సెషన్ పూర్తి అయిపోయింది. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆలయం తరఫున ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఎంతోమంది జీవితాలను మార్చడానికి కంకణ కట్టుకున్న వాళ్ళకి మీరు ఎన్నుకుండి మేము సైతం అని ఇలాంటి
వి ఎంపవర్ని స్థాపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఎంతోమంది జీవితాలని మారుస్తూ ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి ఎలా ఎదగాలి అన్న విషయాన్ని నేర్పినటువంటి గంపా నాగేశ్వర సార్కి అండ్ మనందరి తరఫున ఓ చిన్న షాల్వా అండ్ బొకేతో సన్మానించాల్సి కోరుకుంటున్నాము మీ అందరి కార్యతానాల ధ్వని ద్వారా. మై డియర్ ఫ్రెండ్, ఎందుకు అంటున్నానంటే 25 years 25 సంవత్సరాల చరిత్రలో ఎంతో లక్షల మందిని నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు ఎస్ గంపా సార్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. సో మై డియర్ ఫ్రెండ్, మీ అందరికి చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో శక్తి సామర్థ్యాలు ఉంటాయి. దాన్ని వెలికి తీయాలంటే ఇలాంటి వాళ్ళ గొప్ప మాటల ద్వారా నేర్చుకుని ముందుకెళ్ళొచ్చు అన్న విషయాన్ని నేర్చుకుని ఎంతోమంది మారుతున్నారు. కాబట్టి మీ అందరి మనస్ఫూర్తిగా గ్రాండ్ చప్పట్లే సార్కి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ. సార్ ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. 1 2 నెక్స్ట్. అలాగే మన ఇలాంటి కార్యక్రమాన్ని వెన్నుంటి నేను సైతం అని ఓకే, ఫోటో తీసుకుంటే క్లోజ్ చేద్దాం. తొందరలోనే అందరం శ్రీరామనవమి చేసుకుంటున్నాం. సో ఆ రాముల వారిని తలుచుకుంటూ రామ కథను వినరయ్యా ఇహ పర సుఖములనొసగే సీత, రామ కథను వినరయ్యా. అయోధ్యానగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు మూరు కౌసల్య సుమిత్ర కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా ఇహ పర సుఖములనొసగే సీత, రామ కథను వినరయ్యా. గడియయేని రఘురాముని విడచి గడుపలేని ఆ భూజాని, కౌశికు యాగము కాచిరమ్మని, కౌశిక యాగము కాచిరమ్మని పనిచను నీరద శ్యాముని, రామ కథను వినరయ్యా ఇహ పర సుఖములనొసగే సీత, రామ కథను వినరయ్యా. తాటకి దునిమి జన్నముగాచి తపసుల దీవెన తలదాల్చి, జనకుని యాగము చూచునే పమ్మున, జనకుని యాగము చూచునే పమ్మున చనియను మిథిలకు దాశరథి, రామ కథను వినరయ్యా ఇహ పర సుఖములనొసగే సీత, రామ కథను వినరయ్యా. మదన కోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది, మదన కోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది. ధరణి జమదిలో మెరిసిన మోదము, ధరణి జమదిలో మెరిసిన మోదము కన్నుల వెన్నెల విరిసినది, రామ కథను వినరయ్యా ఇహ పర సుఖములనొసగే సీత, రామ కథను వినరయ్యా. హరుని విల్లు రఘునాథుడు చేకొని ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది, కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల, కళకళలాడే సీతారాముల
కన్నులు కరములు కలిసినవి రామకథను వినరయ్యా. ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హేమలత గారు, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఈ మంత్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కాబట్టి మీకు మీరు వారు ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఈ చక్కటి కార్యక్రమాలు ఉదయం నుంచి జరిగాయి. ఈరోజు గంప నాగేశ్వరరావు గారు ట్రైనర్స్కు చక్కటి ట్రైనింగ్ ఇచ్చారు. కాబోయే ట్రైనర్స్ చాలా హుందాగా, చాలా చక్కటి వాతావరణంలో చాలామంది ఈరోజు స్పీకర్స్ కావాలని, మంచి వక్త కావాలని, సమాజంలో ఉన్నటువంటి మంచి చెడులు ధైర్యంగా చెప్పగలిగేటువంటి సామర్థ్యం రావాలనే ఉద్దేశంతో రామారమి 35 మందికి ఈరోజు గంప గారు మార్నింగ్ 10 o'clock to 1 o'clock చక్కటి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత జయదేవరావు గారు మాట్లాడారు. ఈ లోపల హాల్ నిండిపోయింది. ఆ తర్వాత ఈరోజు మన వక్త గంప నాగేశ్వరరావు గారు, అతిథి హేమలత గారు, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ IRS వారు వచ్చారు. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. ఈ ఆలయం వైస్ ప్రెసిడెంట్ శంకర్ గారు వచ్చారు. చాలామంది వచ్చారు. జయసూర్య గారు, మారుతి కిరణ్ గారు, గంప నాగేశ్వరరావు గారు, ఇలాగా ఎంతోమంది వచ్చారు ఈరోజు. టు కమ్ ఆన్ టు డయాస్ ప్లీజ్. ఈరోజు మన గెస్ట్ ఆఫ్ హానర్ ఇస్ డాక్టర్ జీవి హేమలతాదేవి గారు, IRS, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఐ రిక్వెస్ట్ హర్ కమ్ ఆన్ డయాస్. పొద్దుటి కన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం, ఈ ప్రోగ్రాం కన్నా మొదలు, ఈ ప్రోగ్రాం అయిన తర్వాత, ఈ సెషన్ విన్న తర్వాత మనకు మనం ఇంకా బాగా ఉండాలి. ఇప్పుడు బాగా లేవని కాదు, ఇంకా బాగా ఉండాలి, ఇంకా బాగా ఉండాలి. మినిట్ టు మినిట్ ఇంప్రూవ్మెంట్ అలా ఉండాలి అనే ఉద్దేశంతో మనమంతా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ దేశానికి, ప్రపంచాన్ని కూడా అభివృద్ధి పరిచేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి వక్తగా పేరొందిన పట్టాభిరామ్ గారు, ఒక మంచి ఆఫీసర్గా పేరు పొందిన హేమలత గారు ఇక్కడ వేదికపై ఉన్నారు. మీకు నిజం చెప్పాలంటే ఈరోజు ఒకరు థియరీ చెప్తే ఇంకొకరు ప్రాక్టికల్ చెప్తారు. దర్ ఇస్ రీజన్ ఆఫ్ చూసింగ్ బోత్ ద డిగ్నిటీస్ టుడే ఎట్ ఎ టైమ్. ఫ్రెండ్స్, నా కొన్ని పాయింట్స్ మీకు చెప్పిన చాలామంది కొత్త వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి ఒక 30 secondsలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మీరు ఇందాక చెప్పినట్టు మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. తర్వాత ఇది మధ్యలో స్పీకర్ మాట్లాడగానే లేకుంటే మధ్యలో అలా వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాం, ఎంతో ఇష్టంతో వచ్చాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మనం చక్కగా విందాం, ఇక్కడే ఉందాం, మానసికంగా, శారీరకంగా ఒక గంటన్నర సేపు ఇక్కడ ఉందాం. తర్వాత మీరు లోపలికి వచ్చినప్పుడు మీకు ఒక లక్కీ డిప్ స్లిప్ ఇవ్వబడింది. ఆ లక్కీ డిప్ స్లిప్ ఉద్దేశం ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ దానిపైన ఉన్న కొన్ని నెంబర్ సెలెక్ట్ చేస్తాం. ముఖ్య అతిథి అలాగే ఫ్యాకల్టీ వారికి మంచి బహుమతులు ఇవ్వబడతాయి, మంచి పుస్తకాలు ఇవ్వబడతాయి. మిగతా వాళ్ళు లక్కీ మెంబర్స్ కాదని కాదు, వాళ్లకు ఇంకొకసారి రమ్మని ఆహ్వానం అనమాట. సో ఈసారి రాకపోతే మీరు సంతోషించాలి, మళ్ళీ రమ్మని బాబా పిలుస్తున్నాడని. ఈరోజు వచ్చిందనుకోండి ఇంకా కంటిన్యూగా రండి ఎప్పటికీ, ఎందుకంటే యూఆర్ ప్రూవ్ టు బి లక్కీ. గారిని, జయసూర్య గారిని అందరినీ కూడా వచ్చి ఈ వేదిక వద్ద వచ్చి ఇక్కడ దీప ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. తిలకం
ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनचकलयौ कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि